హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కితకితల గీతా సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. సో అసలు ఫస్ట్ ఎంట్రీ ఎట్లా అండి మీది? ఫస్ట్ డాన్స్ బేబ్ డాన్స్ ఉంది కదండి, జెమినీలో వచ్చేది. అది చూడడానికి వెళ్ళాం మేము జనరల్గా. అక్కడ రాజశేఖర్ గారి సినిమా జరుగుతుంది, విలన్ ఏదో విలన్ కాదు సంథింగ్ ఏదో ఏదో ఆయన ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది. దానికి వెళ్ళా. ఒక మేనేజర్ చూసి అమ్మ మీరు బాగున్నారు, మీరు చేస్తారా అంటే ఇంకా నంబర్ ఇచ్చాను. అప్పుడు మనకి ల్యాండ్ లైన్స్ బాగా. మా డాడీ తిట్టారు, ఎందుకు ఇచ్చావు నంబరు అదేదని. ఒకసారి ట్రై చేస్తాం, మా ఫ్రెండ్ వాళ్ళు చూస్తారంట అని చెప్పి వెళ్ళా. ఒక బస్ కండక్టర్లో ఒక సీన్లో చేసామన్నమాట. ఇదేదో బాగుంది, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, మనం కొంచెం ఆ డిఫరెంట్ లైఫ్ అనమాట. సరే ఇలాగ మళ్ళీ డాడీ అన్నారు అవసరం లేదు, చేయొద్దు, బాగోద్దు, నువ్వు చదువుకో. అప్పుడు కంప్యూటర్స్ చేస్తున్నాం అనమాట మొత్తము. నాకేంటంటే ఫారెన్ సెటిల్ అవ్వాలని చెప్పి, లేదంటే కరాటే అవన్నీ నేర్చుకున్నా కొంచెం, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రై చేద్దాం కదా మనం చెప్పి అట్లా అనుకున్నాను. ఓకే, అది కదా సరే అలా పోతుంది. మళ్ళీ స్టాప్ చేశానండి. నాకు పరిచయం అయ్యారు ఒక అతను, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చిన్న మొత్తాల పొదుపు ఉండేది, ఒక యాడ్ చేశాను నేను. చాలా సన్నగా ఉంటుంది దాంట్లో, పోపు డబ్బా తీయడం, ఇలా నవ్వడము, అంటే ఇలా నవ్వుతారా అని చెప్పి నేను అనుకున్నాను. నాకు హస్బెండ్ చేసిన ఆయన ఏమంటే, తేజ గారు ఒక సినిమా చేస్తున్నారమ్మా, దాంట్లో ట్రై చేయొచ్చు కదా, అది బాగున్నావు అంటే, వద్దు మా డాడీ తిడతారబ్బా, ఎందుకు వద్దు వద్దు అని ఆయన అన్నారు. ఒకసారి ట్రై చేయి ఒకసారి అంటే, అప్పుడు ఆర్ఎఫ్సి కొత్తగా అనమాట. సార్ తేజ గారు ఓకే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు, ఒక 1000 మెంబర్స్ దాకా ఉన్నారు. బాబా దీంట్లో మనల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఫ్రీగా వచ్చాం ఫిలిం సిటీ చూడొచ్చు కదా అని కొంచెం అలా చూసి ఆయన ఆడిషన్ చేస్తున్నారు. ఫైనల్గా వెళ్ళాను నేను. అమ్మో ఆయన ముందు భయం వేసింది, ఇంటర్వ్యూ ఇట్లా ఉన్నాడు ఆయన, అందరు తిడుతున్నారు అరుస్తున్నారు. చేస్తాను సార్ అన్నాను. ఇలా చేశారు. 2 అమ్మాయిలు ఫైనల్ అయ్యాం. ఆ అమ్మాయిని తీసుకుంటాను, అందరు ఒక టెన్షన్ అనమాట. ఫైనల్ నన్ను సెలెక్ట్ చేశారు. మా ఇంట్లో ఫోన్ చేశాను, నన్ను సెలెక్ట్ చేశారు. అందరు జోక్ అనుకున్నారు. నువ్వు రేపు సాయంత్రం బట్టలు సర్దుకొని వచ్చేసి ఇక్కడే ఉండాలి. అమ్మో మా ఇంట్లో ఒప్పుకోరండి అంటే, ఏం కదమ్మా నువ్వు చెప్పేసి నేను మాట్లాడతాను అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చారు తేజ గారు. ఇంకా వచ్చేసి ఫస్ట్ షాట్ అండి, నిజంగా నా లైఫ్లో మర్చిపోను. ఆర్ఎఫ్సి తేజ గారిని అయితే అసలు మర్చిపోను. వేణు మన బలగం డైరెక్టర్, క్లాస్ రూమ్లో ఒక సీన్ అనమాట. ఆయన 5 స్టార్ నేను డబ్బులు అడిగితే 5 స్టార్ ఇవ్వాలి, ఇస్తే నేను డబ్బులు అడుగుతాను, నేను ఇవ్వ అని చెప్తాను. ఆయన చేయి కొరుకుతాయి, ఇప్పటి కూడా ఉంటారు పాపం ఆయనకి. అలా గట్టి కొరికి అసలు నేను అంటే నాకు సినిమా అనుకోలే, నిజంగా నటించేసా. కొంచెం యాక్టింగ్ ఇలా గట్టి పట్టేసాను ఇంకా ఆయనకి. ఆయన ఇంకా ఫుల్ నవ్వేశారు, బాగుంది. కట్ చెప్పట్లే డైరెక్టర్, నాకు కట్టు షాట్ ఇవన్నీ తెలీదు. ఏంటి అందరు నవ్వుతున్నారు, ఆయన కూడా నవ్వుతున్నారు, నాకేం అర్థం కాలేదు. సీన్ చాలా బాగా వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అది చేస్తుంటే ఈవి గారికి ఎవరో చెప్పారనమాట, ఎవడిగోళ్ళ వాడు చేస్తున్నారు, ఎవరు అమ్మాయి ఉంది బాగా చేస్తుంది అని. కానీ పాపం ఆయన అప్పుడే వచ్చారంట నన్ను చూడడానికి. నేను సిటీకి వెళ్ళిపోయాను. ఓకే. సో తర్వాత మళ్ళీ ఆఫీస్కి పిలిపించారు, చేస్తున్నావు మా సినిమా, ఓకేనా నీకు పాస్పోర్ట్ ఉందంటే ఉంది సార్ అన్న. అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఒక్కలైతే, నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు అనుకోవాలి. తేజ గారు, ఈవి గారు, అందరు 2 కళ్ళు అని ఎందుకంటారు నాకు తెలియదు, బట్ వీళ్ళిద్దరిని మాత్రం నేను మర్చిపోను. నేను ఈవి గారి కంటిన్యూగా 4-5 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలు చేశానండి. చేశాను. సో అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది నాది. ఇంకా కూడా వాడు తర్వాత ఇమీడియట్ గా కితకితలు. అవునండి. ఓకే. అంటే ఆయన ఏదో సినిమా చేశారు, ఆ గ్యాప్ లో మళ్ళీ అంటే నా దృష్టిలో నాకు సెకండ్ మూవీ అనుకోవాలా. ఆయన సంథింగ్ ఏదో సినిమా చేసి నాకు గుర్తులేదు, అది కితకితలు చేసామండి. ఈ 2 ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు కూడా కితకితలు ఏంటంటే అసలు మీకు పూర్తిగా పేరు తెచ్చింది. పూర్తిగా అండి, ఆ కథ మొత్తం మీ మీదే, నా మీదనే. అసలు నేను షాక్ అయ్యా డైరెక్టర్ గారు చెప్తే, నీ మీద అంటే ఆయన సినిమా నాకు తెలుగు రాదు బేసిక్గా, నాకు హిందీ. ఇప్పుడు మాట్లాడమన్నా నాకు కొంచెం తడబడుతుంటా, ఆలోచించి మాట్లాడుతుంటా. అప్పుడైతే ఇంకా చైల్డిష్ మెంటాలిటీ. ఆయన డైలాగ్ అంటే చాలా పెద్ద డైలాగ్. ఇప్పటికి నేను కితకితలు వచ్చిందంటే నేను చూస్తాను, నేనేనా గిలుకుంటా, అసలు నేనేనా ఇంత డైలాగ్లు చెప్పానని. బట్ డైరెక్టర్ గారు ఫుల్ కాన్ఫిడెంట్ ఇచ్చారు. నేను భయపడ్డా, సార్ నేను చేయలేను సార్ అంటే. ఎందుకు చెప్పించి నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి, నేను చేపిస్తాను కదా. అందరు కాన్ఫిడెంట్, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఆయన ముందు వెళ్ళి చెప్తావు, ఆయన చేపిస్తారు. ఆయనకు ఆ కాన్ఫిడెంట్ ఉంటేనే మీకు ఇస్తారు క్యారెక్టర్ని. కానీ ఒక 3-4 months ఆ సినిమా కోసం తినడం కానీ, అసలు ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఫంక్షన్స్, అసలు జనాల్లో మా ఇంట్లోకి నుంచి కూడా బయటికి రాలేదండి. ఎందుకంటే మళ్ళీ మనకి కలర్ తగ్గిపోతుంది కదా అని చెప్పి ఆయన ఏమన్నా చాలా బాగా తినాలి అది ఇదని చెప్పి సన్నగా ఉండేవాళ్ళు. సన్నగా ఉండాలి. ఆ సినిమా కోసం చాలా లావ్ అయ్యానండి, చాలా లావ్ అయ్యాను. అసలు నెయ్యి తినడం అన్నీ, అంటే కొవ్వు పదార్థాలు బాగా తిన్నానండి.
అసలు చెప్పొద్దు కానీ చాలా పాపం డైరెక్టర్ గారు కూడా డైలీ బిర్యానీ పొంగల్లో నెయ్యి, అసలు ఎవడన్నా పొంగల్ మీద నెయ్యి వేసుకుంటాను, నేను నెయ్యిలో పొంగల్ వేసుకున్నట్టు ఉంది నాకు అసలు ఫుడ్ విషయంలో డైరెక్టర్ గారు అన్ని డైలీ ఇంత జగ్గుడు హార్లిక్స్, నేను హార్లిక్స్ తాగే సీన్ ఉందండి. జనరల్గా అందరు ఏం చేస్తారు, కొంచెం కకృతో ఒక స్పూన్ వేస్తారు, మన వాళ్ళు తెచ్చిస్తే ఆయన టేస్ట్ చేశారనమాట, ఇది బాగాలేదు మంచిగా వేయండి ఇంకా అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా పాలు తీసి ఆయన ముంగట్ని హార్లిక్స్ కలిపి ఇచ్చారనమాట. అసలు నేను మర్చిపోలేనండి ఆ సీన్స్ మాత్రం. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ సీనే రన్నింగ్ చేసుకుంటూ రావడం అనమాట. అప్పటికే నాకు రూమ్లో చాలా హెవీగా తినేసాను నేను. వాళ్ళు ఏమన్నట్టు మధ్యాహ్నం తర్వాత ఉంటుందండి మీకు అన్నారు. మధ్యాహ్నం తర్వాత మంచి తిని పడుకోవచ్చు కదా, తిని ఇట్లా రిలాక్స్ అవుతున్నా మీద ఫస్ట్ షాట్ అనగా నాకేం అర్థం, ఇక్కడ రాకున్నది మళ్ళీ ఇంత హార్లిక్స్ తాగలేదు, నాకేం అర్థం కాలేదు ఇంకా అసలు. కానీ దట్ ఫర్ మీ గుడ్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ అండి ఇంకా అసలు. కితకితలు మీ పైన అది కథంతా కూడా మీ పైన నడుచుద్ది. అవునండి, మంచి సక్సెస్ అయింది. మంచి సక్సెస్. తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయండి అట్లాగా మీకు? వచ్చాయండి, వరుసగా వచ్చాయి, కొంచెం గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ. ఓకే, అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పటికీ నేను బాధపడుతుంటాను. కానీ ఆ కథని అలాంటి కథలు రాయటం మళ్ళీ కష్టం అండి కదా. అవును, మరి తగ్గాలని ట్రై చేశారా మళ్ళీ అప్పుడు మీరేమన్నా? అంటే కొంచెం ట్రై చేశానండి, కొంచెం ఎందుకంటే ఒకటేసారి తగ్గాలంటే మళ్ళీ బాగోదు. నెయ్యికి అలవాటు పడ్డారు, అంత నూనె వేసుకుంటే నెయ్యి వేసుకుంటే చూసేవాళ్ళు ప్రొడక్షన్ ఏంటిమే, నాదేం తెచ్చుకునేదాన్ని బాటిల్ని, ఎందుకు వాళ్ళకి డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి. కానీ తగ్గాలని చూసాను కానీ నాకు కరెక్ట్ ఆ క్యారెక్టర్స్ కొన్ని పడ్డాయి. కృష్ణుడు గారు పక్కన చేసినాను, చాలా మంది పక్కన చేశాను, వేణుమాధ గారు పక్కన, అలీ గారి పక్కన. తర్వాత ఇంకా మనం కొంచెం మనం తగ్గుతే మనకు ఒక పేరు వచ్చాక తగ్గుతే బెటర్ కదా అని చెప్పేసి. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేరు, హీరోయిన్ గా అంటే 2-3 సినిమాలు చేశా. బాలాదిత్య పక్కన చేశాను, వేణుమాధ గారు పక్కన చేశాను, అలీ గారు పక్కన చేశాను, ఇంకా 2-3 కొత్త అబ్బాయిలు ఉన్నారు వాళ్ళ పక్కన చేశాను, సుమన్ శెట్టి పక్కన కూడా చేశాను నేను హీరోయిన్ గా. అంటే నేను చేసిన అంటే కొత్త వాళ్ళతో చేశాను, అవి కొన్ని రిలీజ్ కాలేదండి. వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యి, తర్వాత కోవిడ్ ఒకటి వచ్చేసింది, దాంట్లో కొంచెం వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. లేకపోతే నాకు మంచి క్యారెక్టర్స్ చేశాను. మంచి నేను ఒక కితకిత లాంటి కాన్సెప్ట్ కాకుండా కొంచెం ఫన్నీగా ఉండే కాన్సెప్ట్ చేసామన్నమాట, కానీ రిలీజ్ కాలేదు అవన్నీ. లేకపోతే ఇంకా నాకు ఒక హీరోయిన్ గా 15-20 పిక్చర్స్ చెప్పుకున్న స్థాయిలో ఉండేది నాకు, కానీ అవి రిలీజ్ కాలేదు. మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేం, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ని కూడా, ఎందుకంటే ఈ సినిమా అంత పేరు తెచ్చింది. అవును, ఆ సినిమా వల్ల నాకు వచ్చినాయండి సినిమాలు కూడా. వైజాగ్ లో అక్కడక్కడ చేసాము, సినిమాలు చేసాము, కానీ మన ఫేత్ వల్ల రిలీజ్ కాలేదు. అక్కడ పెట్టేశారు, బాక్స్లు అట్లే ఉన్నాయి అన్నమాట. బాక్స్లు అట్లే ఉన్నాయి, పొందే ఉంటే తెచ్చుకోవచ్చు, కానీ మళ్ళీ రిలీజ్ చేయాలంటే మనం పెట్టాల్సి వస్తాయి ఆ బాక్స్లకి, ఇంకా అక్కడ పెట్టేసాం.